మాస్కులు వేసుకోండి లేదా మట్టిలో కలిసిపోతారు. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అన్నయ్య, నాన్నగారు పిలుస్తున్నారు. నేను తర్వాత వస్తా, వెళ్ళు. రే, వచ్చి టిఫిన్ చేయండి. నాన్నగారు, నేను ఆడుకుంటున్నాను నాన్నగారు. రేయ్, రవి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నానండి. అదే ఎలా? ఎలా అయినా అంటే ఎలాగైనా డబ్బు సంపాదించవచ్చు అనుకుంటున్నావా? సంపాదించవచ్చండి. అంటే నీకు ఎథిక్స్ లేవా? అంటే మీ చుట్టూ ఉన్న జనాలకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. దాంతో పెద్ద యూజ్ లేదని ఎప్పుడో రిమూవ్ చేసేసానండి. నీ ఐడియాలజీ కరెక్ట్ కాదురా. నాన్న, మీరు ఫెయిల్యూర్. ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్ 30 ఏళ్ళ నుండి ఒకే డొక్కుబండి వాడుతున్నారు. 10 రోజులు కారు వాడండి, ఇంటికి ఏసీ తగిలించండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ ఐడియాలజీ మారుతుంది. హలో రాజు. బాబాయ్ కొడు దగ్గరికి వచ్చాయి. ఏం బాబాయ్, నిన్న మొన్న ఏమైపోయావు? ఎదకోర్లాపి ముందు డబ్బులు ఎవరా? ఇస్తానులే బాబాయ్, 2 కింగి. ముందు డబ్బులు డబ్బులు ఇస్తావేటి? సర్లే కానీ 2 రూపాయలు సిగరెట్లు ఇచ్చే. తీసుకా. ఏంటి స్టైల్ గిసిరిసో? ఎన్ని ఉన్నాయి చూసుకోవా? ఎందుకయ్యా బాబు మాకు ఈ పెట్లు? మా మేడలో అయిపోతుంది, భయమేస్తుంది. నువ్వు కింగ్ పోతే మాకు ఎలా చేసుకోవాలో తెలియదేటి? నాకు సిగరెట్ చెప్పరా. కింగ్ రోయ్. కింగే.
నీ అప్ప కింగ్ అన్నా తిప్పి చూడు ఒకసారి. మరి నువ్వేం కలుస్తున్నారా? ఆ, మలనాడు క్రియేటర్లకే ఎన్ని తప్పు. నా ప్లాన్ వీడికి చెప్దామా? రాజు రాజు ఏంట్రా డిస్టర్బ్ చేయకు. ఎవడీడు? బాబాయ్ కింగోటు. ఒరే వీరబాబు, నువ్వా? నువ్వేంటి, స్పెట్స్ ఏంటి, ఆ ఎన్ఫీల్డ్ ఏంటి, ఏంటి కదా? దేనికైనా బ్రెయిన్ ఉండాలి మామ. బ్రెయినా? నీకు లేనిది అదే కదరా. పోయిన ఐపీఎల్లో 5 లక్షలు సంపాదించాను. జరిగిన బిగ్ బ్యాష్లో 50,000 పోగొట్టు. ఎవడికి రా బ్రెయిన్ లేనిది. హాయ్ డార్లింగ్. డార్లింగా? రాంగ్ నెంబర్ ఏమరా? రా. ఈడికే పడిపోయిందంటే అది ఏ సొందల కోడిగుడ్లు అమ్ముకుంటుందో. మనకెందుకు బావా, ఏ అయిపోయిన పని అవుతలేదు. అది లక్కరా, దాన్ని మనం నమ్ముకోకూడదు. ఒకసారి ప్రకాష్కి ఫోన్ చేయి. వాడెందుకు లేస్తాడు ఇప్పుడు? 11 అవ్వాలి. ఈ టైం వరకు ఏం చేస్తాడు? పగడకల్గా అంటరా. డ్రైవర్ వస్తాడో, డోర్ తీస్తాడో, స్టైల్గా దిగి సరిపోద్ది. మొత్తం వాళ్ళంతే, మన ఇదిలో ఒక్కొక్కడికే. దిగరా దిగరా, దిగవేంట్రా? ఎరా మళ్ళీ పకటకలా? అవునండి, మా డ్రైవరు కార్ డోర్ తీసాడు, కానీ ఎంతసేపటికి దిగట్లేదేంటా అని చెప్పేసి చూస్తున్నాను. ఒరే ఎదవా, ఆ కార్ డ్రైవర్ నువ్వై ఉంటావురా. నేనా? అవునా? సరే, ఒకసారి కళ్ళకెళ్ళి చూసేస్తాను. నువ్వు అబద్ధం చెప్పినా చెప్తావు, నేను వస్తా. ఏంటి కళ్ళ కూడా వస్తారు మీరు? వస్తాను. రండి కూర్చోండి, అయితే కళ్ళు మూసుకోండి. వెళ్ళి చూడు. చూస్తామండి. అసలు ఎవడీడు? నేను రియాలిటీలో ఉన్నప్పుడు కళ్ళ ఎవరెవరికో జాబ్ ఇచ్చేస్తా ఉంటారు. ఎవడరా నువ్వు? హా? చెప్పాను కదరా ఎదవా, డ్రైవర్ నువ్వేనని. ఉర్ర్. నా గోలేంటి, నాకు వచ్చే కళేంటి? ఎంతసేపు ఆ గోల్డ్ కాయిన్స్ నీ ప్లేట్లో కాదు, అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా వేస్తా ఉండు, సరేనా? స్వామి తొందరగా నీ కొండకొచ్చేలా చూడు స్వామి. భాస్కర్ గారు, ఒక్క 2 రోజులండి. అలా కాదండి. ఎంతండి? ఇప్పుడు అందిన డబ్బులు 1 గంటలో తెచ్చిచ్చేస్తాను. రే, సిగరెట్ ఉందా? ఉన్నాయిరా. కింగేనా? కింగ్ కాకపోతే ఇంకేముంటాయి మన దగ్గర? తూ. ఇవన్నీ పట్టించుకుంటే మన పైకి ఎదగలం. ఎలాగి? ఒరే రాజు, నీ 3 సిగరెట్లు వచ్చారా? పెట్టి స్టైల్ చేసడం కాదు, అందరూ నన్ను చూసుకోవాలి. రే చిట్టిల్ భాస్కర్ రా. అమ్మ బాబోయ్, మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారా? 2-3 రోజులు ఇచ్చేస్తానండి.
ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తా. అలాగేనండి. అవునా రాజుగాడేడి ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడున్నాడు? బాబాయ్ బాబాయ్ చెప్పక బాబాయ్. ఏమో తెలియదు. వాడు వస్తే చెప్పు తొక్క సరే. తీస్తా అని. బాబాయ్ వద్దు బాబాయ్ చెప్పదు ఆ బాబాయ్. రాజుగాడు వస్తే నాకు ఫోన్ కొట్టు, అలాగే అలాగే. కనిపిస్తే తొక్క తీస్తానని చెప్పు. థ్యాంక్ యూ బాబాయ్. ఎన్నాళ్ళరా ఈ బెట్టింగ్ లైన్ నమ్ముకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటారు? ఏదైనా పని చేసుకోండిరా. నువ్వు పని చూసుకో బాబాయ్. ఎరా వెళ్ళిపోడా? వెళ్ళిపోయాడు రా. వచ్చి కూర్చో. నువ్వెంత ఇవ్వాలిరా? ఎంత? 50,000. 50,000 ఏం చేసావురా? లాస్ట్ ఇయర్ బ్లాక్ అండ్ డ్రీమ్ మ్యాచ్ జరిగింది కదరా, 3,000కి కొడితే 1,00,000 అయినా 3,000 కదరా. అంటే 10 పందాలు పెట్టండి రా, 10 లక్షలు కొడదామని. అయినా కానీ 30,000 కదరా. అక్కడెక్కడ అప్పులు తెచ్చాను, ఆ 30,000 కాస్త 50,000 అయింది. ఇప్పుడు ఎన్ని మనకు సెట్ అవ్వ కానీ పీరు చదువుతానండి. మీతో విషయం చెప్పాలిరా. తాగుతా మాట్లాడుకుందారా? లేదు ఇప్పుడే చెప్పాలిరా. వస్తావరావా? మీరు వెళ్ళండి. సరే నువ్వు రా. రే ఆగండి రా. రానన్నావు. ఇప్పుడు వస్తారా? రానన్నావు కదరా. నేను కూడా వస్తారా? సర్లేరా, ఇంకెప్పుడు ఎక్స్ట్రా చేయకు. రే నాకు ఆకలిగా లేదు, మీరు రైస్ వేసుకోండి, నేను ముక్కలతో సరిపెట్టేసుకుంటాను. రే 100 రూపాయల పేరాగని చెప్పి తెలుసు కదా, హార్డ్గా ఉంటది. గోడ తెగిదా కొడతాను, సమానంగా పంచు. రే కొంచెం రైస్ వేయరా. ఆకలిదన్నావు కదరా. రే కొంచెం రైస్ వేయరా. నువ్వే కదరా ఆకలేదన్నావు. తిను. ఇంకెప్పుడు ఎక్స్ట్రా చేయకే. రే రవి, ఎందుకు పనికిరాని సన్నాసులు కొడుతున్నారా? మనం ఎలా ఉండిపోయాం, ఏదో చెయ్యాలరా. నిజమేరా రవి, ఐపీఎల్లో ఈసారి ఏదోలా కొట్టాలరా, తెచ్చినప్పుడు ఎలా కట్టాలో అర్థమవుతులేదు. ఈ బ్యాటింగ్ ఇవన్నీ టైం వేస్ట్. పని అవుదాం. ఏం చేద్దాం? బుకి. బుకియా? ఎస్ బుకి. ఓ బీర్కి ఎక్కువైపోయిందా? బుకీలో చేస్తా చేయలే. అవునరా, ఇందులో రిస్క్ ఉంది, వద్దు. ఇప్పటికీ నీకు ఎక్కువైంది, పదా పోదాం. రే ఉండరా, నేను వస్తున్నాను. ఏంటినా సీరియస్గా ఉన్నారో? మ్యాటర్ కానీ తెలిసిపోయిందా? అమ్మా అన్నం పెట్టు. ఒరే ఆగరా, దేవుడి దగ్గర డిబ్బి ముట్టుకున్నావేట్రా? డబ్బులా? తీలేదండి. డిబ్బి అంటే డబ్బులు అంటున్నావేట్రా? అంటే నువ్వే తీసావా? రోజు తినేది అన్నవే కదరా, కష్టపడి తెచ్చే కదా పెడుతున్నాను. ఇంత దిగజారిపోయేవేంట్రా? చెప్పు, ఆ డబ్బు ఏం చేయాలో చెప్పు. అయినా సంపాదించడానికే క్రికెట్ బెట్టింగ్ వేసాను, ఓడిపోయాను, అప్పు అయిపోయాను. అయినా సంపాదిస్తే ఇంటికే కదా తెచ్చిచ్చేది. అలా సంపాదింతే మాకు తెచ్చివరా నాన్న. 1,00,000 సంపాదింతే బైక్ కొంటావు, ఎక్కువ సంపాదింతే 10 మందితో తిరుగుతావు, పీకల దాకా తాగుతావు, అయిపోతే మళ్ళీ బెట్టింగ్ వేస్తావు. నువ్వు అలా సంపాదించిన చేపు నీకు ఇల్లు గుర్తుకు రాదు.
నువ్వు అలా సంపాదించిన డబ్బుతో మేమెవరో ఆధారపడి లేము. నువ్వు ఒక క్షణం ఇంట్లో ఉండకు, బయటికి పో. ప్రకాష్, రే ప్రకాష్, నాకు కూడా సిగరెట్ ఇవ్వరా? ఇక్కడ పడుకున్నావేంట్రా? మా బాబు ఇంట్లోంచి గింటేసాడు రా. ఏమైందిరా? రే చిట్టి భాస్కర్ వస్తున్నాడు రా. రే ఆ సిగరెట్ పాడేసేయాలరా. అబ్బబ్బే అది ఎలా కుదురుద్ది? ఆ రాజుగారి కనిపించట్లేదు. ఏముండి కనిపించట్లేదు. ఎప్పుడు వచ్చినా కనిపించట్లేదు, మీరు ఉంటున్నారు. ఏ ఆగండి. ఎంత ఇవ్వాలి మా వాడు? 50,000 వాళ్ళు ఇస్తావా? 10,000. మిగతా 4 రోజులు వచ్చి తీసుకో. వాడు అవ్వకపోతే నీ ఇంటికి వస్తా. రే రవి ఆగరా. నన్ను ఏదో చెప్పావు కదరా, అదే చేద్దాం. ఎంత రిస్క్ అయినా పర్లేదురా, ముగ్గురం కలిసి చేద్దాం. రే ఏం చేద్దాం? ప్లాన్ ఏంటి? అసలు ఎంతవరకు ఈ బుక్ కరెక్ట్? ఆ డాట్ తీసుకుని అక్కడ టార్గెట్ చేయి. ట్రై అగైన్. రే నా వల్ల కాదురా, మ్యాటర్ చెప్పు. ఇక్కడ టార్గెట్ చేయాలంటే స్కిల్ అండ్ ప్రొఫెషనల్ అయి ఉండాలి. మీరు వేసే బెట్టింగ్ కూడా అటువంటిదే. రేపు ఎవడు గెలుస్తారో తెలియకుండా ఈరోజు బెట్టింగ్ వేయడమేంట్రా? అక్కడ ఎగ్జాక్ట్గా తగలదు, ఇక్కడ ఎగ్జాక్ట్గా జరగదు. అయితే ఎక్కడ టార్గెట్ చేయాలంటావు? ఇక్కడ అందరూ ఖాళీగా వదిలేసిన ఈ స్పేస్లో. మన సిటీలో 10,000 మంది వరకు బెట్టింగ్ వేస్తున్నారు, కానీ ఏ ఒక్కడు బుక్ చేయట్లేదు. ఆ టార్గెట్ మిస్ అవ్వదు. ఈ 10,000 మందిలో 10% అంటే 1000 మంది రోజు 1000 చొప్పున బెట్టింగ్ వేసిన రోజుకి 10 లక్షల టర్న్ ఓవర్. IPL అయ్యేసరికి 5 కోట్లు. అందులో 10% 50 లక్షల మన ప్రాఫిట్. మీరు రెడీనా? రెడీ. ఒక ల్యాప్టాప్ తీసుకోండి, 3 ప్రూఫ్లెస్ సిమ్ కార్డ్స్ తీసుకోండి, వాటితో పాటు కీప్యాడ్ ఫోన్స్ తీసుకోండి. స్మార్ట్ ఫోన్స్ అసలు యూజ్ చేయొద్దు. బయట ఎవరికి కాల్ చేసినా ప్రూఫ్లెస్ సిమ్ కార్డ్స్తో కాల్స్ చేయండి. ప్రతి చోటకి వెళ్ళి డబ్బులు మీరు వసూలు చేయలేరు. సో మీకు తెలిసిన కాలేజీ చుట్టూ తిరిగే 10 మంది కుర్రలను సెలెక్ట్ చేసి పెట్రోల్ కొట్టించి వదిలేయండి. అప్పుడప్పుడు కాల్ చేస్తాం, పలానా చోటుకు వెళ్ళి డబ్బులు తీసుకురండి అని చెప్పండి చాలు. ఇంకొక ముఖ్యమైన విషయం, క్యాష్ ఎప్పుడు ఇక్కడ ఉంచొద్దు. ఎప్పుడు డేటా అప్పుడు డిలీట్ చేసింది. ఒకవేళ మీరు భయపడినట్టే పోలీసులు వస్తే కనుక ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుంటారు తప్ప
బెట్టింగ్ వేసి పోగొట్టుకున్న మనీ కాబట్టి ఎవరు కంప్లైంట్ కూడా ఎవరు. వీటన్నిటికంటే ముందు మనకు ఒక టీవీ కావాలి. ఐపీఎల్ చూడాలిగా. ఏళ్ళ బెంగళూరు ఎంత ఉంది? 10 కావాలి. సరే, ఏళ్ళ బెంగళూరు కొట్టింది. ఎంత ఉంది రేటు? ఓకే ఓకే, దాని మీద కలిపి అవుతుంది రేటు. చెన్నై ఎలా ఉందండి? 80 ఈటింగ్. కేకేఆర్ మీద 10 వేసుకోండి. నాకు ఒక 2 పందాలు కావాలి కేకేఆర్కి. ఢిల్లీ మీద 10 పందాలు గాయించి. ఒక 5 పందాలు కావాలి. ఓకే ఫిక్స్. గైస్ లిజన్, ఈరోజు చెన్నై ముంబై మ్యాచ్. చెన్నైని ఎవరు కాల్ చేసిన 2-1 అని చెప్పండి. ముంబైని ఎవరు కాల్ చేసిన 2-1 అని చెప్పండి. దానివల్ల ఏంటి మనకు లాభం? బోత్ సైడ్ 2-1 అని చెప్తున్నాం. దానివల్ల 50% లాభం. ఒకవేళ ఎవరైనా ముందే రేట్ ఎంత అడిగితే అలాంటి తెలివైన కాల్స్ కట్ చేయండి ఈ రోజుకి. రే, క్యాష్ బ్యాక్ ఎందుకు తీసుకొచ్చావురా? ఫైనల్ మ్యాచ్ రోజు పనిచేసుకొచ్చాను కదా. ఇప్పుడు ఎవరు తీసుకురమ్మన్నాడు నిన్ను? ఎందుకు తీసుకొచ్చారా క్యాష్? అదేంటి ఈ రోజు పనిచేసుకొచ్చాను అనుకున్నాను. పంచండి తలకో 30 లక్షలు ఏంట్రా? నీకు 20, ఆడికి 20, నాకు 60. అదేంట్రా ముగ్గురు సమానంగానే కదా కష్టపడినా. కష్టపడితే పెట్టుబడి నాది, తెలివితేటలు నావి. ఒరేయ్, పెట్టుబడి అడితే కష్టం ఆడిదిరా. అయినా 20 లక్షలు ఉత్తరే వస్తున్నారా మనకి? అయినా డబ్బుల కోసం కొట్టుకోవడం ఏంట్రా? బీర్లు తెస్తాను, కూర్చోండి, తాగుదాం. ఒరే ప్రకాష్, ఒరే ప్రకాష్. రే రవి, రే రవి. ఏంట్రా బెట్టింగ్ వేస్తున్నారా? బుకింగ్ నడుపుతున్నారేంట్రా? సార్ ప్లీజ్ సార్. ఎలా సంపాదించారా ఇంత క్యాష్? సార్ ప్లీజ్ సార్. ఈ క్యాష్ కావాలంటే స్టేషన్కి రండి. ఎక్కడో చూసాను. రే ఆగ్రా. రే ప్రకాష్, ఆప్రా, చంపేసేలా ఉన్నాడు.
అంటే ఈ డమ్మీ పోలీస్ నీ పనా? ఆయన డబ్బుల కోసం కొట్టుకోవడం ఏంట్రా? బీర్లు తెస్తాను కూర్చోండి, తాగుదాం. హలో, రెడీనా? ఆగండి రా, కొట్టుకోండి రా రే. ఎంతమంది వస్తారా డమ్మీ పోలీసులు? ఒరిజినల్ పోలీసు రా, ఒరిజినల్ పోలీసు రా, ఒరిజినల్ రా. సార్ క్యాష్ సార్. అరవండి స్టేషన్కి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ ఊర్లో కుళ్ళు, కుతంత్రాలు, మర్డర్లు, మానభంగాలు. ఇప్పుడేమో బెట్టింగ్లు, బుకీలు. ఈ ఊర్లో మంచోడని వాడు ఎవడో లేడంట్రా. సార్, ఈ ఊర్లో మంచోడు ఎవడో దొరకడు సార్. యారా? నేను పక్క ఊర్లో ఉంటాను సార్. తినమ్మ ఎంత క్యాష్ రా. నమస్కారం ఎస్ఐ గారు. కూర్చోండి. సార్ ఎస్ఐ గారు, వాళ్ళు ఎంత సంపాదించారో నాకు తెలియదు. వాళ్ళు వెళ్ళిన దారి తప్పే. మీరే పెద్ద మనసు చేసుకుని వాళ్ళని క్షమించి వదిలేసేయండి. సార్, ఆ బ్యాగ్లో ₹1,00,00,000 వరకు క్యాష్ ఉంది సార్. సరే తీసుకెళ్ళండి, ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. థ్యాంక్ యూ సార్. ₹1,00,00,000 జాక్పాట్. రే రవి, ఎలా అయినా నువ్వు డబ్బు సంపాదించాలని బుకే పెట్టావు. నీ ఫ్రెండ్ నేను మోసం చేశాడు. ఆ ఎస్ఐ డబ్బు కోసం మిమ్మల్ని వదిలేశాడు. మీరు అందరూ ఒకే దారిలో ఉన్నారా? ఎందుకని నీ ఫ్రెండ్ ఇప్పుడు నీకు నచ్చట్లేదు? బ్రతకడానికి డబ్బు కావాలి కాదనను, కానీ దానికి విధానం ఉంది. అలాగే లైఫ్లో గెలవాలి, కానీ గెలుపు కన్నా గెలిచే విధానం ముఖ్యం. నాన్నగారు, జీవితంలో డబ్బు సంపాదించాలి, అది ముఖ్యమే, కానీ సంపాదించే విధానం ఇంకా ముఖ్యం.